ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి గుట్టు రట్టయ్యే సమయం అమ్మా ఇది. నీ భర్త గురించి గుండె పగిలే నిజం ఇది. వింటే గనక నిజంగా నువ్వే గుడ్లు తేలేస్తావు. చెప్పాను కదా, నీ బాబా నీ కోసం ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమేనని. కాబట్టి అజాగ్రత్త లేకుండా, నిర్లక్ష్యం కాకుండా మనసు పెట్టి విను. ఇది నీ జీవితం గురించి నీకు చెప్పబోతున్నటువంటి నిజం. చివరి వరకు చూడు బిడ్డ, చూస్తేనే కదా నీకు అర్థమవుతుంది అని చెప్పి బాబా గారు మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువు గారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి అసలు నిజం ఇదేనమ్మా. నీ భర్త గురించి ఇది గనక నువ్వు విన్నావు అంటే గుడ్లు తేలేస్తావు బిడ్డ. ప్రతి ఒక్క మనిషి, ఆ వ్యక్తుల మనస్తత్వాలు అనేవి ఒకేలా ఉండవు. ఒక చేతికి 5 వేళ్ళు ఏ విధంగా ఉంటాయో 5 వేళ్ళు సమానంగా ఉండవు. అటువంటిది ఎవరి కడుపునో పుట్టినటువంటి, అంటే ఒక్కొక్కరి కడుపున పుడుతూ ఉంటారు కదా. అలా ఆ యొక్క సమాజంలో ఇన్ని కోట్ల మంది జనాభాలో అందరి వ్యక్తిత్వాలు ఒకేలా ఉండవు కదా. అయితే నీ మనసు ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటే కనుక నీ భర్త మనసు మరొకలాగా ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు అన్నీ కూడా ఒక పాయింట్ టు పాయింట్, ఏ సమయంలో ఏం చేయాలి, రేపు ఏం జరుగుతుంది, ఇవాళ సేవింగ్స్ ఏంటి, పిల్లల యొక్క వ్యక్తిత్వాలు ఏంటి, వారి యొక్క జీవితం ఏంటి, వాళ్ళ యొక్క ఫ్యూచర్ కోసం ఏ నిర్ణయం తీసుకోవాలి, ఇటువంటి వాటి గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. చీటికి వీటికి తగ్గట్టుగా కావలసినంత ధనం కావాలి. ఆ ధనం కోసం నీ భర్త ఏ విధంగా ఎవరి దగ్గర చెయ్యి చాపాల్సి వస్తుంది. ఈ విధంగా నువ్వు డబ్బు అడిగిన ప్రతిసారి మీ ఇద్దరి మధ్య ఏదో ఒక రకమైనటువంటి గొడవలు అనేటివి జరుగుతూ ఉంటాయి. దానికి కారణం నీ భర్తకు నీ మీద ప్రేమ లేక, లేదంటే నీ బిడ్డల మీద ప్రేమ లేకో, అలా అప్లైడ్ అయినటువంటి ఈ జనరేషన్ బట్టి నీ భర్త అప్డేట్ కూడా అనుకుంటూనే ఉంటావు. రోజంతా కూడా బయట పనులన్నీ ఉన్నా కూడా మాకు ఇవ్వడం ఇష్టం లేదా, దాచుకుని ఏమన్నా నాటకాలు ఆడుతున్నాడా, ఎవరికన్నా ఖర్చు చేస్తున్నాడా, బయట స్నేహితులకు ఏదన్నా చేసి పెడుతున్నాడా, లేకపోతే తను ఏదన్నా మద్యం సేవించడానికి ధనాన్ని ఎక్స్ట్రాగా ఖర్చు పెడుతున్నాడా, లేకపోతే ఇంకా వారి కోసం ఏదన్నా దాచిపెట్టుకుంటున్నాడా. ఇలా రకరకాలైనటువంటి అనుమానాలతోటి అప్పుడప్పుడు నువ్వు మాట్లాడే మాటలు కూడా నీ భర్తని నువ్వు అంటూనే ఉంటావు కదా. అయితే ఇక్కడ తన యొక్క తల్లిదండ్రులను చూసుకోవటం తప్పు కాదు. ఆ విషయాన్ని గురించి నువ్వు అస్సలు అడగకూడదు. ఓవర్గా కూడా నువ్వు ఆలోచిస్తున్నావమ్మా. అయితే ఇక్కడ అసలు రహస్యం ఇది కాదు తల్లి. అందరి యొక్క జీవితాలు ఒకేలా ఉండవు. ఒకరి కింద ఒకరు పని చేస్తూ ఉంటారు. వారు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి, వాళ్ళు చెప్పిన టైంకు వెళ్ళాలి. అదే కొంత బిజినెస్లు చేసుకునే వారికి కూడా కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు, కొంతమంది ధనం తీసుకొని వెనక్కి తిరిగి ఇవ్వకపోవటం, కొంతమంది సరుకు తీసుకొని ధనాన్ని ఎగ్గొట్టేసి వెళ్ళిపోవటం, ఇలా అనేక రకాలైనటువంటి అప్డేట్
మనకు చాలా జరుగుతూ ఉండడం వల్ల ఇటు కుటుంబ ఖర్చులు, పిల్లలు, పెద్దవాళ్ళు, చదువులకి ఖర్చులు, వాళ్ళ యొక్క కోరికలు, ఇలా ఇంటి బాధ్యతలు, తిండి ఖర్చులు ఇవన్నీ కూడా ఒక్కటి మీదే ఆధారపడడం చేత ఇటువంటి ఒత్తిడికి తన మనసు గురవుతూ ఉంటుంది. అయితే అందరూ కూడా ఆ ఒత్తిడిని మనసులో పెట్టుకొని ప్రేమగా మాట్లాడడం అంటే, ఉదాహరణకి నీకులాగా మనసు నిండా బాధ ఉన్న పిల్లలతోటి, భర్తతోటి ఇంట్లో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటావు. ఏదన్నా బాధో సాధో 4 గోడల మధ్య పడతావు. నీలో ఉన్నటువంటి కోపం రూపంలో, పెద్ద పెద్ద కేకల రూపంలో అతని యొక్క బాధను వ్యక్తపరుస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు ప్రేమగా హక్కున చేర్చుకోవాలి. తన మనోభావాలని నువ్వు అర్థం చేసుకోవాలి. తనకి కోపం వచ్చినప్పుడు నువ్వే తగ్గి మాట్లాడాలి. తన పరువు బాధ్యతలను నువ్వు కూడా సగం పంచుకోవాలి. నువ్వు తన మనసుని పూర్తిగా అర్థం చేసుకోవాలి. అతనికి నువ్వు తప్ప ఇంకా ఎవ్వరూ లేరు అని చెప్పి గుర్తించాలి. అతని ప్రపంచం తన బిడ్డలే అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి. ఏ తండ్రి అయినా తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అనే కదా కోరుకునేది. అయితే ఇక్కడ నువ్వు ఒకరిని ఒకరు అర్థం చేసుకునే ఆ యొక్క మనసును బట్టి ఆధారపడి ఉంటుంది. కాస్తంత ఓర్పు, సహనం, ఏదన్నా మాట అంటే పొరపాటున కూడా నోరు జారేస్తారేమో అనుకున్నప్పుడు కాస్తంత కంట్రోల్లో ఉండటం కూడా తెలుసుకోవాలి బిడ్డ. ఇవన్నీ కూడా తెలుసుకున్నప్పుడే కదా జీవితం ఒక అంటే ఇద్దరి మాట మీద వెళ్తుందన్నమాట. కాబట్టి కొన్నిసార్లు నువ్వు ఓర్పు పడటంలో తప్పు లేదు. అతను మనసు అనేది గ్రహించి ముందడుగు వేయాలి. నలుగురిలో అరవటం, నలుగురిలో తిట్టడం, భర్తని చిన్నచూపు చూడటం, భర్త గురించి నువ్వు పుట్టింటి వారికి చెప్పడం, పుట్టింటి వారి ముందు నువ్వు భర్తను తిట్టడం, ఇలా అవమానించడం, ఎటువంటి వాడైనా కానీ ఈ విధంగా నువ్వు చెప్పుకోవటం వల్ల నీ యొక్క విలువ అనేది తగ్గుతుంది. ఆ విషయాన్ని నువ్వు తెలుసుకో. ఎప్పుడైనా మెడలో తాళి పడిన తర్వాత అతను బాగుంటేనే నువ్వు బాగుంటావు. ఒక పూట తెచ్చినా మరొక పూట తేకపోయినా సరే తన భర్త దగ్గర ఉంటేనే నీకు విలువ పెరుగుతుంది. ఒక రకంగా పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పి పెద్దలు ఎందుకు చెప్పారో అనుకుంటున్నావు? కాబట్టి మనసెరిగిన జీవితంలో అడుగు ముందుకు వేయాలి. అతని యొక్క ప్రేమ, అతని యొక్క దయ, అతని జాలి, అతని ప్రపంచం నువ్వు నీ నీడలు అని చెప్పి తెలుసుకోవాలి. ఇది విన్న తర్వాత నీకు నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా, కానీ అసలైన వాస్తవం ఇదే. ఎందుకంటే తల్లి, నీ భర్త కోసం వెనక కేకలు, వెనక ప్రేమ లేదు అని చెప్పి పొరపాటు పడుతున్నావు, కానీ పూర్తి ప్రేమ ఉంది. అది నువ్వు నమ్మాలి. అలా నమ్మినప్పుడు మాత్రమే నీ జీవితం అనే నావ సజావుగా సాగుతుంది. అర్థమైంది కదా? అందుకే తల్లి, ఏది చెప్పినా ఏది చేసినా సరే కొంచెం ఆలోచించి అడుగు వేయాలి. మాట కూడా జారకూడదమ్మా. అది ఎవరినైనా, ఇంట్లో వాళ్ళనైనా బయట వాళ్ళనైనా ఆలోచించి మాట్లాడాలి. ఒక్కసారి మాట జారాము అంటే మనం కొట్టిన దెబ్బ మాసిపోతుందేమో కానీ మాట అయితే నిలిచిపోతుంది కదా. అందుకే వాళ్ళ మనసులు బాధపడేలా మాట్లాడకూడదు. వాళ్ళని ఎప్పుడూ కూడా మనం ఆలోచించి తప్పు ఉంటేనే నిలదీయాలి. వాళ్ళని అలా మనం జీవిత భాగస్వామినైనా సరే అర్థం చేసుకోవాలి. వాళ్ళల్లో ఉన్న ఒడిదుడుకులని, తొందరపాటుతనాన్ని, కోపాన్ని, ఆవేశాన్ని అన్నింటినీ అర్థం చేసుకుంటేనే జీవితం. నీ జీవితం బాగుండాలి అంటే నువ్వు ఒక్క మెట్టు కిందకి దిగి ఆలోచించి చూడు. నీ భర్త యొక్క రోజంతా గడిచే ఆ కాలాన్ని ఒక్కసారి ఊహించుకొని చూడు. అలా అర్థం చేసుకున్న నువ్వు నీ భర్త జీవితంలో ఏం జరుగుతుందో, రోజంతా అలసిపోయి శ్రమపడి ఇంటికి వచ్చినటువంటి నీ భర్తని గురించి నువ్వు ఒక్కసారి ఆలోచించి ఆ తల మీద చెయ్యి వేసి నిమిరి చూడు. తన బాధంతా మటుమాయమైపోతుంది. నన్ను అర్థం చేసుకునే భార్య, కుటుంబం, నా పిల్లలు ఉండగా నాకు ఇక దిగులెందుకు అనే ఒక ఆలోచన, ఆనందం అనేది నీ భర్తకు కలుగుతుంది. అలాంటప్పుడు నీ జీవితం చాలా సుఖంగా ఉంటుంది కదమ్మా. అందుకే చెప్తున్నాను, నీ బాబా ఏది చెప్పినా నీ మంచి కోసమే కదా అని అర్థం చేసుకో. సంతోషంగా ఉండు. నీ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయమెందుకు తల్లి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.